నిజంగా తెలుగు భాష ఎంత సుసంపన్నమైనదంటే ఆంగ్ల భాషలో మొత్తం పదాల సంఖ్య 2 లక్షలకు తక్కువగానే ఉంటుంది. కానీ తెలుగు భాషలో ఉన్న మొత్తం పదాల సంఖ్య ఎంతో తెలుసా? 6.5 లక్షల పదాలు ఉన్నాయి తెలుగు భాషలో. ఇంత సుసంపన్నమైన భాష, ఇంత గొప్ప భాష, ఇంత తీయనైన భాష. ఆంధ్ర పుండ్ర శబర అంటూ ఋగ్వేదంలో చెప్పబడింది తెలుగు గురించే, అది మన తెలుగు గురించే. తదైవాంధ్రాచ్చ అంటూ రామాయణంలో రాయబడింది తెలుగు గురించే, అది మన తెలుగు గురించే. ఆంధ్రమండలి అంధాపదమని శాసనాలలో చెక్కబడింది తెలుగు గురించే, అది మన తెలుగు గురించే. క్రీస్తు పూర్వమే పుట్టిన భాష, క్రీస్తు పూర్వమే పుట్టిన భాష, క్రీస్తు శకములో ఎదిగిన భాష, క్రీస్తు దేశమని కీర్తి పొందిన అమెరికాలో అడుగెట్టిన భాష. అతి ప్రాచీనం తెలుగంటే, అత్యాధునికం తెలుగంటే. అన్ని భాషల పదాల పాపల, అన్ని భాషల పదాల పాపల హక్కున చేర్చుకు లాలించిన తల్లి భాషరా తెలుగంటే, మన తల్లి భాషరా తెలుగంటే అని ఒక చోట నేను రాశాను. ఇంత గొప్పది తెలుగు భాష. ప్రతి అన్య భాషా పదాలన్నీ కూడా చేర్చుకుంది మన భాషలో. అందుకోసమే జీవ భాష అయింది. జీవ భాష, సజీవ భాష, లేదంటే మృత భాష అయిపోయేది. కేవలం మన భాషలో పదాలు మనమే మాట్లాడుకోవాలంటే కొంతకాలం పోయిన తర్వాత ఈ పెరుగుతున్న సాంకేతికత పరిజ్ఞానం సంబంధించిన పదాలన్నీ వచ్చి చేరుతుంటే అది మన భాషలో మనం మాట్లాడకపోతే మన భాష అంతరించిపోతుంది. కానీ అన్ని భాషల్లోని పదాలను తీసుకున్నా కూడా తీసుకుంటూ అది గ్రహిస్తూ అన్ని భాషల పదాలను పాపలను బిడ్డల్లాగా సాకడం మొదలెట్టింది తెలుగు భాష. అందుకోసం జీవ భాష అయింది. ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి, హిందీ పదాలు ఉన్నాయి, ఉర్దూ పదాలు ఉన్నాయి, పార్సీ పదాలు ఉన్నాయి, పోర్చుగీస్ పదాలు, అన్ని భాషల పదాలను కూడా మన భాష సాధారణంగా ఆహ్వానించింది, తనలో కలుపుకొని ఒక గంగలాగా ముందుకు వెళ్ళిపోతుంది. అందుకోసం ఇంత భాష సజీవంగా ఉంది. ఈ సజీవ భాష తెరమరుగు కానివ్వకూడదు. మన అందరి బాధ్యత. ఎందుకంటే మాతృభాషలోన విద్యా బోధన జరిగితే గనక ఆలోచన వికసిస్తుంది. ఎందుకంటే ఆంగ్ల భాష అనేది మన మీద బానిస భావాలు రుద్దిన భాష, మనల్ని బానిసలు చేసిన భాష, మనల్ని మన మాతృదేశానికి మన మాతృభూమికి అపరిచితులను చేసిన భాషా సంస్కృతులు ఇవి. నేర్చుకోవడం తప్పు కాదు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలో నువ్వు సంభాషించు, నేర్చుకో. ఆంగ్లం నేర్చుకో, హిందీ నేర్చుకో, తమిళం నేర్చుకో, ఇంకోటి, కానీ మన భాషను మాత్రం మర్చిపోకూడదు. నీ తల్లి వికారంగా ఉంది, పక్క వాళ్ళ తల్లి అందంగా ఉంది, ఆ తల్లి దగ్గరికి నేను వెళ్ళిపోతా అంటామా? మన తల్లి ఎలా ఉన్నా మన తల్లే, రంగు లేకపోయినా రూపం సరిగ్గా లేకపోయినా మన తల్లి. కానీ మన తల్లి సర్వాంగ సుందరమైన తల్లి మనది. మనం తల్లిని విస్మరిస్తున్నాం. కాబట్టి మాతృభాషను విస్మరిస్తే మాతృమూర్తిని విస్మరించినట్టే నా ఉద్దేశంలో.